హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మనలో చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ ని వెజ్ తినమండం చాలా తేలిక, ఎందుకంటే అది కామన్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. కానీ వెజిటేరియన్స్ ని నాన్ వెజ్ తినమని అడగగలమా? వామ్మో, సీరియస్ గా ఒక్క లుక్ ఇస్తారు. అఫ్ కోర్స్ మనం అడగంలేండి, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, తను కంప్లీట్లీ వెజిటేరియన్. సో నేను మా ఫ్రెండ్ రెస్టారెంట్ కి వెళ్ళాం. నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాను, తను వెజ్ ఆర్డర్ ఇచ్చింది. సో తను అడుగుతూ ఉంది, ఎప్పుడు చూసినా అసలు ఈ నాన్ వెజ్ లో టేస్ట్ ఏముంది, ఎందుకు ఇలా ఆర్డర్ చేస్తారు అని. నేను ఫోన్ తిని చూస్తావా కొంచెం అన్నాను, అంతే. యాజ్ యూజువల్ సీరియస్ గా ఒక లుక్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. నేను ఎలాగైనా తనకి టేస్ట్ మాత్రం చూపించాలని డిసైడ్ అయ్యానండి. అందుకే ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్ కోసం ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాను. ఏంటి కర్రీ అని కానీ నాన్ వెజ్ అనుకుంటున్నారా? అంత పని నేను చేయను, కానీ వెజ్ కర్రీలోనే నాన్ వెజ్ టచ్ ఇస్తూ ఒక మంచి కర్రీ తీసుకువెళ్ళి పెట్టాను. సో తనకి నేను చేసిన డిష్ తీసుకువెళ్ళాను అండ్ చెప్పాను, నాన్ వెజ్ కాకపోయినా ఇంచుమించు ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్ ఇలాగే ఉంటుందని చెప్పాను. అండ్ తనైతే టేస్ట్ చేసింది, చాలా నచ్చింది తనకు కూడా. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అసలు ఏం చేసి పెట్టాను అని. సో తనకైతే మీల్ మేకర్ తో కర్రీ చేసి పెట్టానండి. అండ్ మార్నింగే మనకి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాబట్టి నేను కర్రీ ప్రిఫర్ చేయట్లేదు, మీల్ మేకర్ సగ్గు బియ్యం కిచిడి చేయబోతాను అనమాట, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాబట్టి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. మీల్ మేకర్ సగ్గు బియ్యం కిచిడిని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీల్ మేకర్ అన్నాం కాబట్టి మనం పాన్ లో వాటర్ వేసుకొని మీల్ మేకర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం మీల్ మేకర్ వేసేసుకుందాం. లైట్ గా సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్, సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. అండ్ నిజంగా మీల్ మేకర్ అనేది మనకి కొంచెం ఆ నాన్ వెజ్ టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇస్తుంది. అండ్ ముఖ్యంగా మసాలాస్ అవన్నీ యాడ్ చేసాం అనుకోండి, మసాలా కర్రీ టైప్, ఎగ్జాక్ట్ నాన్ వెజ్ కర్రీ టైపే మనకి ఆల్మోస్ట్ మీల్ మేకర్ మ్యాచ్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా మీల్ మేకర్లో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు మీల్ మేకర్ తీసుకోవడం చాలా మంచిది. కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం పచ్చిమిర్చి సో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం డిఫరెంట్ గా కావాలి, రెగ్యులర్ గా అవ్వకూడదు అంటే మాత్రం నెక్స్ట్ టైం నుంచి ఈ మీల్ మేకర్ ప్రిఫర్ చేయండి. ఓకే, మిర్చి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం పల్లీలు కూడా వేసుకుందాం. ఇందులోనే మనం గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం. సో పచ్చి బఠానీ కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇందులో మనం మీల్ మేకర్ యాడ్ చేసుకుందాం. సో మీల్ మేకర్ కూడా ఉడికిపోయింది. ఫస్ట్ ఈ వాటర్ అన్ని కూడా మనం తీసేద్దాం. ఓకే ఓకే, సో ఒక్కసారి ఇది ప్రెస్ చేసుకొని ఈ మీల్ మేకర్ని మనం ఇందులో యాడ్ చేసేద్దాం. సో మీల్ మేకర్ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే,
సో మీల్ మేకర్ కూడా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేదా కొంచెం మనకి పచ్చి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ అనేది అంత ఎంజాయ్ చేయలేం. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సో ఈ రెండు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఈ మీల్ మేకర్ ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి, సో నేను ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో మీల్ మేకర్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేద్దాం. సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా ఎంత క్విక్గా ఫాస్ట్గా మనకి కిచడీ రెడీ అయిపోయిందో. ఓకే, సో మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో లైట్గా మనకి ఈ కొత్తిమీర ఫ్లేవర్ తగిలితే ఇంకా బాగుంటుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని, సో అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఈ కిచడీ కూడా మనకి వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ అప్పుడే అయిపోలేదు, చిన్న ఫైనల్ టచ్ కూడా ఉంది దీనికి. సో తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం పైనుంచి అలాగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసేయండి. సో చూసారు కదా మీల్ మేకర్ సగ్గుబియ్యం కిచడీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మీల్ మేకర్ సగ్గుబియ్యం కిచడీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, నూనె 3 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మీల్ మేకర్ సగ్గుబియ్యం కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని మీల్ మేకర్, ఉప్పు వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని పల్లీలు, గ్రీన్ పీస్, మీల్ మేకర్ ను స్టెయిన్ చేసి వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొత్తిమీర వేసి మరి కాసేపు వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ సగ్గుబియ్యం కిచడీ రెడీ. మీల్ మేకర్ సగ్గుబియ్యం కిచడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో వేడి వేడిగా ఉంది కదా. చాలా బాగుంది. మనకి మీల్ మేకర్ చక్కగా కుక్ అయ్యి వీటన్నిటితో మిక్స్ అయింది కదా, టేస్ట్ చాలా బాగుంది. సో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అయ్యి మనకి తింటున్నప్పుడు సాఫ్ట్ గా టేస్టీగా ఉంది. అండ్ దాంతోపాటు మనం కొత్తిమీర, పల్లీస్, గ్రీన్ పీస్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి వాటి అన్ని టేస్ట్ కూడా అదిరిపోయింది.
సో మొత్తానికి కిచిడి అయితే రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. మరి కిచిడి కాంబినేషన్ గా రెగ్యులర్ గా చట్నీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు నేను ఈ కిచిడి ఎంత డిఫరెంట్ గా ఉందో కాంబినేషన్ కూడా అంతే డిఫరెంట్ గా చేయబోతున్నాను. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను కుర్మా అచారి. ఇంకే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఫాలో అయిపోండి మీరు. కుర్మా అచారిని స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఇప్పుడు నేను ప్లెయిన్ కుర్మా అచారిని చేస్తున్నాను. మీరు కావాలి అంటే దాంట్లో వెజిటేబుల్స్ కానీ లేదా చికెన్ అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ముందైతే మీరు ప్రాసెస్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం పాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఆవ నూనె వేద్దాం. సో రెగ్యులర్ గా మనం నార్మల్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, కానీ ఇందులో మనం ఆవ నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ నూనె కొంచెం హీట్ అయింది. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇంగువ, తర్వాత కలౌంజీ. సో ఫస్ట్ మసాలా ఐటమ్స్ అన్ని వేసేసుకుందాం. తర్వాత లవంగ, తర్వాత అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. సో ఈ మసాలా ఐటమ్స్ అని వేసి మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనం సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే చాలు. ఇందులో నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా బాయిల్ చేసి వేసుకోండి, లేదా చికెన్ మటన్ నాన్ వెజ్ ప్రిఫర్ చేసినా కూడా ఫస్ట్ ఉడికించి ఆ తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. సో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం అచారి అంటే పిక్కిల్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి నార్మల్ నూనె కంటే ఆవ నూనె అయితేనే చాలా బాగుంటుంది. సో ఇందులో మసాలాస్ అవన్నీ కూడా మనం పౌడర్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసినాం కాబట్టి మసాలా కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో టైం ఉన్నప్పుడు మీరు చక్కగా ఈ కిచిడి అండ్ ఈ కుర్మా అచారి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కిచిడి అది మనకి బాక్స్ లో పెట్టే కంటే చేసుకొని ఇన్స్టెంట్ గా తింటేనే చాలా బాగుంటుంది వేడివేడిగా. కాబట్టి అందరూ ఇంట్లో ఉన్నప్పుడే దీన్ని ప్రిఫర్ చేస్తే ఇంకా బెటర్. సో చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం బెల్లం, సో లైట్గా వేద్దాం, మరి స్వీట్నెస్ ఎక్కువ అయిపోకుండా. సో ఇప్పుడు మనకి కొంచెం పుల్లపుల్లగా తీతీగా అన్ని ఫ్లేవర్స్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో బెల్లం వేసిన తర్వాత బెల్లం మనం పీసెస్ కింద వేసాం కదా, అదంతా కూడా మనకి కరిగిపోవాలి. సో బెల్లం కూడా మనకి ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, సో ఎంత ఉప్పు కావాలో చూసుకొని ఉప్పు, కారం, తర్వాత కొంచెం పసుపు. సో కొంచెం పసుపు, సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం
దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా మనం అచారీ అంటే పికిల్. సో ఇందులో నేను మామిడికాయ పికిల్ యూజ్ చేస్తున్నాను, మ్యాంగో పికిల్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో మామిడికాయ పచ్చడి వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది, పుల్ల పుల్లగా. లేదు మీరు ఈ అచారీలో కూడా ఏమైనా డిఫరెంట్ అచారీస్ అంటే డిఫరెంట్ పికిల్స్ యూజ్ చేస్తారు కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చిన ఫ్లేవర్ది యూజ్ చేయొచ్చు. సో పికిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో పెరుగు వేసుకుందాం. సో ఫైనల్ గా అన్ని మిక్స్ అయిపోయిన తర్వాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆహా, చూస్తుంటే ఆ కలర్కి మనం టెంప్ట్ అవుతాం కదా, మంచి రెడిష్ కలర్ వచ్చింది. సో మంచి స్పైసీగా కొంచెం స్వీట్నెస్ తగులుతూ పుల్ల పుల్లగా మొత్తం అన్ని ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇదే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్. మీరు కావాలంటే ఇందులో వెజిటబుల్స్ మిక్స్ చేసుకోవచ్చు, లేదా చికెన్ మటన్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా కూడా బాయిల్ చేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. సో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ట్రై చేయండి. ఫైనల్ గా మన కుర్మా అచారీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ముందు. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు ఫైనల్ గా దీనిపైన కొంచెం నిమ్మకాయ పిండుకొని అప్పుడు టేస్ట్ చేద్దాం. సో జస్ట్ కొంచెం స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, కుర్మా అచారీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కుర్మా అచారీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆవ నూనె 4 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, లవంగాలు 4, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, కలోంజీ కొద్దిగా, బెల్లం తురుము 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, మామిడికాయ పచ్చడి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కుర్మా అచారీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆవ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కలోంజీ, లవంగ, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని బెల్లం, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ పచ్చడి, పెరుగు వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మకాయ రసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే కుర్మా అచారీ రెడీ. కుర్మా అచారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. పికిల్ వల్ల మనకి మామిడికాయ పికిల్ వల్ల పుల్ల పుల్లగా ఉంది. అండ్ బెల్లం యాడ్ చేసాం కదా, కొంచెం స్వీట్ గా ఉంది. దాంతో పాటు మసాలా ఐటమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. సో మొత్తానికి కుర్మా ఇలా ప్లెయిన్ గా అయితే చాలా బాగుంది. దీంట్లో ఇంకేమైనా వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్ కానీ ప్రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మీకు నచ్చినట్టు చేసుకొని చక్కగా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేసేయండి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యాం అనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా ఈ డిషెస్ అన్నిటిని
నేర్చుకోవచ్చు. మరి అలాగే వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి వెరైటీ 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.